జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మత మార్పిడిలకు సంబంధించి ఇప్పటి వరకు అనేక విషయాల్ని మనం చూసాం. వారి పరిస్థితులను, లేదా వారి ఆర్థిక స్థితిగతులను, లేదా వారికి ఉన్న సమస్యలను, లేదా వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను, వీటిని అడ్డం పెట్టుకునే మత మార్పిడులు చేసేవారు. అయితే మధ్యప్రదేశ్లో ఏకంగా ఒక పాఠశాలలో హిందూ విద్యార్థుల సర్టిఫికెట్లలో టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లలో ఏకంగా మతాన్ని మార్చేసిందట ఒక స్కూల్. ఈ వార్త తెలిసిన తర్వాత కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత ఘోరంగా ఒక స్కూల్ ఎలా వ్యవహరించగలుగుతుంది అని. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. మధ్యప్రదేశ్లోని గుడ్ షెఫర్డ్ పాఠశాలలో పాఠశాల బదిలీ సర్టిఫికెట్లు తమ మతాన్ని మార్చేశారంటూ హిందూ కుటుంబం ఆరోపించింది. ఈ మేరకు బాలల హక్కుల పరిరక్షణ మిషన్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తాము హిందువులమని, కానీ తమ పిల్లల టీసీపై పాఠశాల యాజమాన్యం క్రిస్టియానిటీ అని రాసిందని పేర్కొన్నారు. ఈ తప్పిదం వల్ల తమ పిల్లలను మరో కొత్త పాఠశాలలో చేర్పించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తాము బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని చెప్పారు. మరోవైపు విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును కమిషన్ స్వీకరించింది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్కి లేఖ రాసింది. ఏదో ఒక్క టీసీలో తప్పు రాశారు అంటే పొరపాటున జరిగింది అనుకోవచ్చు. కానీ అనేక మంది హిందూ విద్యార్థుల టీసీల్లో క్రిస్టియానిటీ అని రాశారు అంటే దీని వెనక ఏముందనుకోవాలి? ఏముందులే, తల్లిదండ్రులు కొంచెం చదువుకోని వాళ్ళు అయితే ఇంకో స్కూల్కి పోయినప్పుడు మళ్ళీ హిందువులమనంటే ఈ టీసీలో ఇట్లుంది ఇవన్నీ ఎందుకులే అని అట్లనే టీసీలో క్రిస్టియానిటీ అని కంటిన్యూ అయిపోయింది అనుకున్నారా? ఇంత దరిద్రానికి దిగజారుతున్నారు అని అంటే మత మార్పిడే లక్ష్యంగా మనసులో లేని మతాన్ని సమస్యల గురించి ఆపాదించేస్తే ఆ మతం మనసులో నిలిచిపోతోందా? అంత మాత్రం కూడా ఆలోచన లేకుండా ఈరోజు స్కూల్ వ్యవస్థలో కూడా మత మార్పిడులకు సంబంధించి ఎలా బీజం పడుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదేంటక్క పొరపాటు జరుగుండొచ్చు కదా, దానికి కూడా నువ్వు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు అంటే పొరపాటు ఒకరి ఇద్దరి విషయంలో జరుగుద్ది. కానీ విద్యార్థులు అంతమంది తల్లిదండ్రులు బాలల హక్కుల కమిషన్ని, మానవ హక్కుల కమిషన్ని చేరుకునే దాకా వెళ్ళిందంటే ఆ స్కూల్లో ఎంతమంది విద్యార్థుల హిందూ విద్యార్థుల టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ల మీద మత మార్పిడి జరిగి ఉండొచ్చు. అసలు హిందూ క్రిస్టియానిటీ స్పెల్లింగ్ విషయంలో కానీ మిగిలిన ఏ విషయాల్లో కానీ పొంతనున్నాయా? పొరపాటున రాశారు అనుకోవడానికి. పొరపాటున కాదు, పొగరెక్కి రాశారు. మమ్మల్ని ఏం చేస్తారులే, అంత అబ్జర్వ్ చేస్తారా, ఇవి గ్రామాల్లోనో ఎక్కడో జరిగి ఉంటుంది, ఆ గ్రామాల్లో ఎంతగానో ఏం పట్టించుకుంటారు, దాన్ని తీసుకుపోయి ఇంకో స్కూల్లో ఇస్తారు, జాయిన్ చేసుకుంటారు అనుకున్నారు. దాని తర్వాత చాప కింద నీరులాగా వాళ్ళకు తెలియకుండా వాళ్ళే పరిస్థితులకు అనుగుణంగా ఆ మతంలో ఉండిపోతారు అనుకున్నారు. ఇదో రకమైన కుట్ర అనుకోవాలా, మరి ఇంకొకటి అనుకోవాలా? ఏదేమైనా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వెయిట్ చేసి చూడాలి. ఇది నేను చెప్తుంది ఎందుకు అనంటే గ్రామ లెవెల్లో కూడా ఒకసారి మీ స్కూళ్ళకు సంబంధించి టీసీలు కానీ మిగిలిన సర్టిఫికేట్స్ కానీ ఇచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి మత పిచ్చి, మత ఛాందస్తవాజ టీచర్లు చాలామంది ఉండొచ్చు. దానివల్ల మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకుండా ఉండాలి అనంటే ఖచ్చితంగా స్కూళ్ళ నుంచి టీసీలు తీసుకుంటున్నప్పుడు ఇలాంటి పేరెంట్స్ చెక్ చేసినట్టుగానే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఇలాంటి మత మార్పులకైతే చెక్ పెట్టండి. మతం అనేది మన పుట్టుకతో రావాలే తప్ప మధ్యలో మనకు వచ్చే సమస్యలను, మన ఆర్థిక ఇబ్బందులను, మనకున్న వ్యాధులను అడ్డుపెట్టుకోను, మనకున్న స్థితిగతులను అడ్డుపెట్టుకోను మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారంటే పుట్టుకలోనే లేని ధర్మంలో పుట్టిన మనం మతంలోకి మారి సంతోషంగా ఉండగలుగుతామా లేదా అని ఆలోచించండి. ఒక ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ తండ్రి తీసుకొచ్చే సంపాదనలో ఆ 10 మంది పిల్లలకు సమకూర్చాలి అని అంటే కొంచెం తక్కువే వస్తుంది. ఒక ఇంట్లో 5గురే పిల్లలు ఉన్నప్పుడు 10 మంది పిల్లల కంటే కూడా 5గురు పిల్లలు ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువే వస్తుంది. భారతదేశంలో జరుగుతుంది కూడా అంతే. భారతదేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముస్లింలు, క్రిస్టియన్లకు కొంత ఎక్కువ ఫలాలు అందుతూ ఉండొచ్చు. అంత మాత్రాన అలిగేస్తామా తండ్రి మీద? అలాగే మన ధర్మం మీద అలిగేస్తామా? ఒకసారి ఆలోచించండి. ఏం జరిగినా కానీ శత్రువునైనా సరే హక్కున చేర్చుకునే ఒక గొప్ప గుణం హిందువులకు మాత్రమే ఉంటుంది. అలాంటి ధర్మాన్ని మీద విష బీజాలు వేయడానికి, విషాన్ని చిమ్మించడానికి ఇలా చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది మన కోసం కాదు, రేపటి మన భావి భారత తరాల కోసం. లేకుంటే ఏం జరుగుతుంది అనేది నేను చెప్పవసరం లేదు. మిగిలిన రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులు, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే కూడా మీకు ఇట్టే అర్థమైపోతుంది. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.
మేరా భారత్ మహాన్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.